అవును నానేడి స్నానం చేస్తున్నారా? అమ్మా అమ్మా అర్జెంట్ కు ఆమ్లెట్ ఏవా? అమ్మా ఇంకెంతసేపు అమ్మా? అయిపోయింది, వేసేస్తున్నా. నాకివ్వమ్మా, నేను వేస్తాను. ఇటివ్వు. ఏంటి నాన్న ఇది? మీకోసమే నాన్న. నేను ఎప్పుడో మానేశాను కదరా. చిన్నప్పుడు నాకోసం మానేశారు కదా నాన్న, అందుకే నేనే తీసుకొచ్చా. ఏం నాన్న అలా చూస్తున్నారు? రండి కూర్చోండి. రే తీసుకోండి నాన్న, తాగండి. ఏంటి వీడిదంతా? ఎందుకురా ఇవన్నీ? పర్లేదు, తాగండి నాన్న, హ్యాపీగా తాగండి. తినండి నాన్న. అమ్మా నువ్వు కూడా. ఏయ్, నీ కొడుకు నీకేం తెచ్చాడు? ఏయ్, ఫెయిర్ అండ్ లవ్లీ. వాడి చదువు కోసం మనం వదులుకున్న చిన్న చిన్న ఆనందాలు భలే గుర్తు పెట్టుకున్నాడే వాడు. ఇంట్లో కాస్తో కూస్తో బంగారం ఉండాలంటారు, కానీ బంగారం లాంటి కొడుకునిచ్చేవయ్యా. శివుని శిరసుపై చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. శివుని శిరసుపై నానా, మేము దీపాలు వెలిగించేస్తాం. అలాగే అమ్మా, రండి. పడిపోయినట్టేలే. ఎట్టెళ్ళిందిరా? అన్నో, ఓ నో, రోంత జరగండి అన్నా. అన్నో, మిమ్మల్నే ఏందట చూసాండారు? రోంత జరగమంటే అన్నా అనేసిందేంట్రా? అన్నది నన్ను, నిన్ను కాదు. అంతేనంటావా? జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే అలాగే అనుకోవాలి. పద పదా. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. కొత్తగా బుక్ మై షో యాప్ వచ్చింది, అందులో బుక్ చేస్తానే అంటే వద్దు, థియేటర్లో దొరుకుతాయి అన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? అన్నో, ఓ అన్నో, నిన్నే. అవునన్నా. అమ్మని. అన్నో, బాగుండావా? గుర్తుపట్లా?
మొన్న గుళ్ళు చూచావుగా అన్నా. ఆడోళ్ళ లైన్ జాచిగా ఉండదన్నా. 4 టికెట్లు తెచ్చిచ్చారా? ప్లీజ్ ప్లీజ్ అన్నా, ఏమనుకోకే. ఇదిగోండి. థ్యాంక్స్ అన్నా. మధ్యలో ఒంటరి వెళ్కి కలుచాగా కూల్ డ్రింక్ తాపించాలే. ఒంటేలకు వచ్చినప్పుడే కూల్ డ్రింక్ తాగిపించాలా? ఎప్పుడు తాగిపించకూడదా? నువ్వేమో దానికి తాళి కట్టాలనుకుంటున్నావు, అదేమో నీకు రాగి కట్టేయాలనుకుంటుంది. పద, షో స్టార్ట్ అవుతుంది. పద. కాఫీ షాప్ లో పెళ్లి చూపులా బా, మరి ఆ గుళ్ళో అమ్మాయి పరిస్థితి ఏంటి? నాన్న చెప్పారా, కాదనలేక వస్తున్నా. ఓహో సరే, నువ్వు వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. సరే బావా. అన్నో, ఓ అన్నా, ఏంది ఇక్కడ? ఏంది అటువైపు చూస్తున్నావు? రా అన్నా, వచ్చి కూర్చో. కూర్చో. ఫార్మల్ ప్యాంటు, షర్టు, దానికి ఇన్సర్టు. ఏందన్నా కథ? మంచిగా రెడీ అయి వచ్చినావు. నీ సంగతి ఏందో గాని నేనైతే పెండ్లి చూపులకే వచ్చిండా అన్నా. మీనాక్షి అంటే నన్ను చూడ్డానికి వచ్చింది నువ్వా అన్నా? భలే ఎక్సైటింగ్ ఉందన్నా. సూర్య, సూర్య, ఒక్క నిమిషం. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నాన్న నీ ఫోటో చూపించారు. అందరికీ నచ్చావు. ఆ రోజు సాయంత్రం గుళ్ళో నా వెంట పడుతూ నాకు సైట్ కొడుతున్నావు. నన్ను చేసుకోబోయేవాడు నా వెంట పడుతూ సైట్ కొడుతుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది. మనిద్దరం ఇలా కలుసుకునే వరకు నిన్ను టీజ్ చేద్దామని. రేపొద్దున మన పిల్లలు మీ పెళ్ళలా జరిగిందని అడిగితే చెప్పడానికి ఒక కథ ఉండాలి కదా. మరి అక్కడ కనిపించినప్పుడు అలా అన్నాను ఎందుకన్నావు? కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. సరదాగా ఆట పట్టించడానికి అన్నాను. అంత మాత్రాన అది రిలేషన్ అయిపోదు కదా అన్నయ్య. అన్నంత మాత్రం అయిపోద్దా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనే అవదు, గ్యారంటీగా అవదు. అన్నయ్య నేను అంతే కదా సూర్య. నగర శివారు ప్రాంతమైన నల్లగండ్లలో ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల సంఘ నేత రాజగోపాల్ హత్యకు గురయ్యారు. చూస్తున్నారు కదా, చందానగర్ పోలీసులు హత్య జరిగిన ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. శ్రీ గారికి ఫోన్ చేశాను సార్, స్పాట్ కు వస్తున్నారు సార్ ఇప్పుడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తా ఉంది. నిర్మానుష్య ప్రాంతం వల్ల పెద్దగా జనసంచారం కూడా లేదు. Wait. Please let me do my work. సార్, ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? మన పెట్రోలింగ్ పోలీసు సార్. క్లూస్ ఏమైనా దొరకాయా? ఇంకా లేదు సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేశారా? చేశాం సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ చూసుకో రెడ్డి. ఓకే సార్. భాస్కర్ సార్, బాడీని తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చి. అలాగే సార్. సార్, ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఆర్ మర్డర్? ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ మర్డర్. సార్, ఈ హత్య ఎవరు చేశారు? ఈ హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు? సార్, ఇది రాజకీయ హత్య. సార్, ఈ హత్య చేసింది ఎవరు? క్లూస్ ఏమైనా దొరికాయి సార్? ప్లీజ్ వెయిట్. ఇప్పటి వరకు మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ప్లీజ్ లెట్ మీ డూ మై వర్క్. రాజగోపాల్ ని చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరైనా వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా? వేరే ఏ కారణాలతో హత్య చేశారా? ముందు విచారణలో తెలుసుకుందాం.
కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ గారి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ నుంచి కేపీహెచ్బీ కాలనీలో ఉన్న తన స్వగృహానికి తీసుకొచ్చారు. భారీగా తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాజగోపాల్ గారి అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడే హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారు నివాళులు అర్పించడానికి వచ్చారు. మార్నింగ్ సార్. ఏయ్ మూవ్ మూవ్. చాలా మంచివాడు. 10 మంది బాగుండాలని నిస్వార్థంగా పనిచేసేవాడు. ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చేవాడు. మా ప్రభుత్వం తరపున రాజ్ గోపాల్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారా? సార్ నేనే సార్. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయండి. క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీడియా ముందు ప్రెజెంట్ చేయండి. డెఫినెట్లీ సార్. హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారు ఈ కేసుని చాలా పర్సనల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చందానగర్ కు వచ్చిన సీఐ కిషోర్ కి ఈ కేసు అప్పగించడం జరిగింది. ఏ కేసునైనా 24 గంటల్లో సాల్వ్ చేసే కిషోర్ ఈ కేసుని ఎంత త్వరగా సాల్వ్ చేస్తాడో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రెడీ సార్. గుడ్ మార్నింగ్. రాజగోపాల్ గారి కాల్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది సార్, తెచ్చాను, ఇదిగోండి. ఈ లాస్ట్ 2 కాల్స్ ఏంటి? ఇతను అవుట్ ఆఫ్ స్టేషన్ సార్, రేపు వస్తా అన్నాడు. ఇతను మాత్రం పిలిపించాను సార్. చనిపోవడానికి ముందు ల్యాండ్ లైన్ కి 6 సార్లు కాల్ చేశాడు. ఆ నెంబర్ మాకు డయాగ్నోస్టిక్ సెంటర్ సార్. ఎంక్వైరీ చేశాం. ఆ రోజు అక్కడ టెస్టులు చేయించుకున్నాడంట. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. ఈ 1 వీక్ లో ఆయన ఎవరిని కలిశాడో, ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. Sure, sir. ఐ వాంట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. నమస్తే. నమస్తే. సారీ అమ్మా, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఈ మధ్య ఆయన టెన్షన్ పడ్డం కానీ, ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ రావడం కానీ అలాంటివి జరిగాయా? అలాంటిది ఏం లేదు సార్. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఆయనకి ఎవరు శత్రువులు లేరండి. ఇక్కడ మీ ఇంటి ముందు ఎవరైనా డౌట్ఫుల్ గా తిరగడం కానీ చూసారా? లేదు సార్. మీ నాన్నగారికి డైరీ రాసే అలవాటు ఉందా? లేదు సార్. ఓకే అమ్మా, ఫర్దర్ గా మీకు ఎవరి మీదైనా డౌట్ అనిపిస్తే ఇమీడియట్ గా నాకు కాల్ చేయండి. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. రాజగోపాల్ హత్యకు నిరసనగా 2 తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కుల సంఘాలు, ప్రజలు సంతాప సభలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహించారు. ఇదిగోరా 10 లక్షలు. థ్యాంక్స్ బాబాయ్. అడగగానే అమౌంట్ రెడీ చేసినందుకు. లోన్ అప్రూవల్ అయిపోయింది. అమౌంట్ చేతికి రాగానే తిరిగి ఇచ్చేస్తా. నువ్వు మంచోడిరా. ఆ నమ్మకంతోనే షూరిటీ నోటు కూడా రాసుకోకుండా ఇచ్చాను. ఇంతకీ ఫ్లాట్ ఎక్కడ కొంటున్నావు? ఏలియన్ స్పేస్ స్టేషన్ లో బాబాయ్. ఇదిగో బా, నీ చేత్తో ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్లాట్ కొన్నామని అత్తయ్య మామయ్యకి ముందు నేనే చెప్తా. అప్పుడే చెప్పకు. మన సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఓ పని చేయి, ఈవినింగ్ మీ మమ్మీ డాడీని మా ఇంటికి వచ్చామని. బానే ఉంది. మీరు సర్ప్రైజ్ ఇచ్చుకుంటే మధ్యలో నా పరిస్థితి ఏంటి? ఈ వీకెండ్ నీ బార్బెల్ మొత్తం నాదే అన్న. అయితే ఓకే.